ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా థ్యాంక్స్. ఇంతసేపు మా ఈవెంట్ కవర్ చేసినందుకు. అండ్ అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఫస్ట్ నేను విష్ణుకి సాగర్కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఓన్ ప్రొడక్షన్లో ఫస్ట్ ఫిలిం ఈ సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం ఇన్ ఆర్ బ్యానర్. అండ్ ద హోల్ టీమ్, ద ప్రొడక్షన్ టీమ్ ఫస్ట్, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ. ఎందుకంటే ఐ వాజ్ షూటింగ్, నేను చాలా సినిమాలు చేస్తుంటే నేను ఐ కుడెంట్ స్పెండ్ అట్లీస్ట్ కొంచెం టైం కూడా స్పెండ్ చేయలేకపోయాను ఈ సినిమా మీద. బట్ హోల్ క్రెడిట్ గోస్ టు విష్ణు, విజయ్ అండ్ ప్రశాంతి. అండ్ ఎందుకంటే దే హ్యాండిల్ థింగ్స్ చాలా బాగా చేశారు. అండ్ ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఈ సినిమా అవుట్పుట్ చూసినప్పుడు. అండ్ అడగగానే అసలు ప్రతి ఒక్కరు ఫ్రమ్ బ్రహ్మాజీ గారు, అజయ్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల గారు, సో ఎవ్రీ వన్ నేను అడిగిన వెంటనే నా కోసం ఈ సినిమా చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సాయి కార్తిక్. నేను చాలా సినిమాలు చేశాను, బట్ సాయి కార్తిక్తో ఈ సినిమాకి ఈస్ గివెన్ వండర్ఫుల్ సాంగ్స్. బట్ అన్ఫార్చునేట్గా తను వీ హెవెంట్ హ్యాడ్ అవైలబిలిటీ, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్ శివన్ చేశారు. అండ్ హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ స్కోర్. అండ్ Apparao, he is also the part of the production team, and everyone, ప్రతి ఒక్కరు, from the production team till the lightmen, ఒక్కరు సపోర్ట్ లేకపోయినా మేము ఈ సినిమా ఇలా ఇంత బెస్ట్ క్వాలిటీతో తీసి ఉండేవాళ్ళం కాదేమో. అండ్ చంటి గారు ఎడిటర్, అండ్ ఎవ్రీ వన్, పేరు పేరున ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. బట్ వర్మ గారు ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్. సో అండ్ ఎవరి పేరెంట్ మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ సో మచ్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ అవుట్కమ్ ఫర్ అప్పట్లో ఒకటి ఉండేవాడు. ఈ సినిమా ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది. సో ఐ హోప్ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడక్షన్ హౌస్ గురించి పర్టికులర్గా చెప్పాలి. ఈ ఫిలిం సో మచ్ ఆఫ్ ఎఫర్ట్, రోహిత్ కానీ, విష్ణు కానీ, ప్రశాంతి, విజయ్, అప్పుడప్పుడు ఆన్ ఆఫ్ అయ్యి నీకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, బట్ స్టిల్ ద వే. ఈరోజు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అన్నీ మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. మూవీ చూసిన తర్వాత డెఫినెట్గా చెప్తున్నాను, కొత్తగా ఉంటుంది సినిమా.